దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరేందంటే, మాంత్రికులను ఎలా ఓడించాలి? మాంత్రికులను ఓడించాలంటే మనం ఏం చేయాలి? అనే అంశాన్ని మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం. ప్రియ దేవుని సంగమా, ప్రభువు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. ఇక్కడ తెలియజేసిన మాంత్రికుల్ని ఎలా ఓడించాలి అంటే, యెషయా గ్రంథము 47 అధ్యాయంలో వారి గురించి కల్దీలు బబులోను దేశంలో ఉన్నటువంటి మాంత్రికుల గురించి, వారి యొక్క వారి మీదకొచ్చే శాపాల గురించి, వారికి ఎన్ని రకాలైనటువంటి నష్టాలు వారికి కలుగుతాయో, అలాగనే దేవుని యొక్క ఉగ్రత శీఘ్రంగా వాళ్ళ మీదకి ఎలా దిగుతాదో క్లియర్‌గా రాశాడు. కాబట్టి యెషయా గ్రంథం 47 అధ్యాయము మాంత్రిక శక్తులను విరగగొట్టే అధ్యాయం. మాంత్రికులను చంపివేసేటటువంటి అధ్యాయం. మాంత్రిక శక్తుల మీదకి దేవుని యొక్క ఉగ్రతను దింపేటటువంటి అధ్యాయం. కాబట్టి యెషయా గ్రంథం 47 అధ్యాయాన్ని ఖచ్చితంగా మనం చదవాలి. మన యొక్క శత్రువులైనటువంటి దుర్మార్గులు, మాంత్రికులు ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుతూ, మనుషుల యొక్క ఆరోగ్యముతో, మనుషుల యొక్క వారి యొక్క మంచి దేవుడిచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని చెడగొడుతూ వారికున్నటువంటి మానసిక శాంతిని, సమాధానాన్ని తీసివేసి వారితో ఆటలాడుతూ ఉంటారు. వారికి కావాల్సిన ధనము కోసం ఇతరుల యొక్క ప్రాణాలను, ఆత్మలతో చెలగాటమాడుతూ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశము కూడా చట్ట ప్రకారము ఈ మాంత్రికులను చట్ట ప్రకారం చేసినటువంటి దేశం ఒక్కటి కూడా లేదు. సుమారు 250 దేశాల్లో ఒక్క దేశం కూడా మాంత్రికులకు చట్ట సంబంధమైనటువంటి అధికారం కలిగిన విద్యగా మాంత్రిక విద్యను అధికార విద్యగా ప్రకటించిన దాఖలాలే లేవు. కాబట్టి ఈ మాంత్రిక శక్తులు చీకట్లో కూర్చొని, ఈ మాంత్రికులు ఎవరో డబ్బిస్తే ఆ డబ్బు కోసం ఆశపడి ఇతరుల యొక్క ప్రాణాలను, ఇతరుల యొక్క హక్కులను, ఇతరుల యొక్క భావాలను, ఇతరుల యొక్క వారికున్నటువంటి ఆరోగ్యాలను చిన్నాభిన్నం ఛిద్రం చేస్తా ఉన్నారు. ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదు. మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క శక్తిని దింపాలి. ఉపవాసాలుండాలి. ఇలాంటి మాంత్రిక శక్తులు ఓడిపోయేటట్లు, వారు మారుమనసు పొందేటట్లు, లేకపోతే వారు మరణించేటట్లైనా మనం ప్రార్థన చేయాలి. చూడండి, వారి గురించి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శక్తి వారిని వెతికి వారిని ఎన్ని రకాలుగా వారిని ఎలా కొడతాడో, వారిని ఎలాగా అణిచివేస్తాడో క్లియర్‌గా యెహోవా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఒక్కొక్క వచనాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి 8వ వచనం. యెషయా గ్రంథం 47 అధ్యాయం 8వ వచనం. కాబట్టి శుకాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరూ లేరు. నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, ఈ మాట వినుము. ఇక్కడ అనుకుంటుంది, సుఖాసక్తురాలై ఉంటారు. నిర్భయంగా ఉంటారు. మా మీదకి ఎవరు రారు. మమ్మల్ని ఏం చేయలేరు. నేను ఉన్నాను. నేను తప్ప మరి ఎవ్వరునూ లేరు అనుకుంటా ఉంటారు ఈ మాంత్రికులు. మాంత్రికురాళ్ళు గాని, మాంత్రికుడు గాని. నేను విధవరాలినై కూర్చుండను. అంటే నా ఇంటిలో నా భర్త చనిపోడు అని అనుకుంటారు. నా భార్య చనిపోడు, నా ఇంట్లో ఉన్న బంధువులకి ఎలాంటి శాపం తగలదనుకుంటా ఉంటారు ఈళ్ళంతా. విర్రవీగుతూ ఉంటారు. నాకు మాంత్రిక విద్యలొచ్చు అనుకుంటారు. కానీ చూడండి, అక్కడ అంటున్నాడు, పుత్రశోకము నేను చూడనని అనుకొనని దానా, ఈ మాట వినుము. వారింటి మీదికి పుత్రశోకం వస్తాదని దేవుడు క్లియర్‌గా చెప్తున్నాడు. ఎవడైతే మంత్ర విద్యను అభ్యసిస్తాడో, ఎవడైతే మాంత్రిక శక్తులను ఆవహింపుకుంటాడో, ఎవడైతే ఆ మాంత్రిక క్రియల కోసం పరుగులు తీస్తూ ఉంటాడో, ఎదుటివాడి ప్రాణాలు తీయటం కోసం చెలగాటమాడుతూ ఉంటాడో, వాళ్ళకి, ఆ స్త్రీకే గాని, ఆ పురుషుడికే గాని పుత్రశోకము తప్పదు అని క్లియర్‌గా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా 9వ వచనం. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును, వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. చూడండి, నీ భర్త గాని, లేకపోతే నీ భార్య గాని, లేకపోతే నీ కూతురు గాని, నీ కొడుకు గాని, ఎవరో నీ ఇంటిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మంత్ర విద్యలు అభ్యసిస్తారో వారికి పుత్రశోకము, వైధవ్యం అంటే విధవరాలితనం గాని, లేకపోతే హ్మ్, పురుషుడు గనక మాంత్రికుడైతే తన భార్య గాని చనిపోవటం జరుగుతాదని, నీవు అధికముగా శకునమును చూచినను, నువ్వెన్ని శకునాలు జూషినా, నువ్వు ఎన్ని జ్యోతిష్య శాస్త్రాలు చదివినా, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనెను
ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. కాబట్టి అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నువ్వు ఆధారం చేసుకొనినను, ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వస్తాయి. నువ్వు ఎన్ని పంచాంగాలు చదివినా, ఎన్ని జ్యోతిష్యాలు చదివినా, ఎన్ని కర్ణ పిశాచ తంత్రములను తెలుసుకున్నా, నువ్వు ఎన్ని గ్రహాలను పరిశీలించినా, నువ్వు ఎన్ని శకునాలు చూసినా, నీకు పుత్రశోకము, వైధవ్యము తప్పదు. ఎవడైతే మంత్ర విద్యలను అభ్యసిస్తాడో వాడికి ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే వాడి ఇంటిలో ఉన్న మనుషులు చనిపోతారని, వానికి గూడా భయంకరమైనటువంటి వాని మీద గూడా, ఆమె మీద గూడా భయంకరమైన ఉగ్రత దిగుతాదని స్వయంగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 10వ వచనం చూడండి. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను. నేను తప్ప మరి ఎవ్వరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు, నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క బబులోనీయులకి గాని, ఈ దేశాలలో పనిచేస్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి మనుషులకి ఈ చెడుతనం అలవాటు. మనుషులే ఎలాంటి పనులు చేయకుండా ఈ మంత్ర విద్యలు నేర్చుకొని, ఎదుటి వారి యొక్క ఆస్తుల మీద, ఎదుటి వారి యొక్క అధికారాల మీద, ఎదుటి వారి మంచితనం మీద, ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేక వారిని, వారి ప్రాణాలను, వారి ఆస్తులను, వారికున్నటువంటి అంతస్తులను నాశనం చేయాలని చూసే గుంపు వీళ్ళు. అయితే ఇక్కడ అంటున్నాడు, నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకుని, ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి. రాత్రిపూట కూర్చొని నువ్వు చేస్తున్నటువంటి ఆ మంత్ర విద్యలన్నీ, ఆ యొక్క చిల్లంగితనము, ఆ యొక్క చాతబడితనము, ఈ వాటన్నిటిని ఎవడు నన్ను చూడట్లేదని నువ్వు గర్వంగా ఫీల్ అయితున్నావు. నా నేను నన్నెవడు కనిపెట్టలేడు. ఏ పోలీసోళ్ళు నన్ను కనిపెట్టలేరు. ఏ అధికారులు నన్ను కనిపెట్టలేరు. ఏ గ్రామ పెద్దలు నన్ను కనిపెట్టలేరని నువ్వు అనుకుంటున్నావేమో. నేను నిత్యము నిన్ను చూస్తున్నానని దేవుడు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, ఇంకా ఏమంటున్నా, నేనున్నాను. నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు, నీ జ్ఞానమును నేను చెరిపివేశను. నువ్వు మంచిగా మంచి చదువుకోవాల్సిన నువ్వెప్పుడైతే ఇతరులకు హాని చేసి, ఇతరుల ప్రాణాలు తీసేటటువంటి విద్యను నువ్వెప్పుడైతే అభ్యసించావో, నీ విద్య, నీ జ్ఞానము నీ యొక్క పరలోక సంబంధమైనటువంటి మార్గాన్ని చెరిపివేస్తుంది. ఇక నీకు పరలోకం అనేది ఉండనే ఉండదు. నీ విద్య, నీ యొక్క జ్ఞానమే నిన్ను చెరిపివేసి నరకానికి తీసుకొని ఎళ్ళిపోతాది అని క్లియర్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే అలాంటి విద్యలు అభ్యసించకూడదు. వాటిని మనం నేర్చుకోకూడదు. 11వ వచనం చూడండి. కీడు నీ మీదికి వచ్చును. నీవు మంత్రించిన దాన్ని పోగొట్టజాలవు. దేవుని యొక్క కోపము, లేకపోతే దేవుడి యొక్క ఉగ్రత, దేవుడు పంపించేటటువంటి కీడు నీ మీదికి వస్తది. నువ్వు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, నువ్వు ఎంత మంత్రించినా ఆ కీడు నీ మీద నుండి పోదు, పోదు, పోదు అని దేవాతి దేవుడు స్వయంగా చెబుతున్నాడు. ఆ కీడు నీ మీద పడును. దానిని నీవు నివారించలేవు. దానిని నీవు నివారించలేవు. ఎదుటివారు ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ కీడు నీ మీదకొచ్చి పడతాది. ఎవరినైతే నువ్వు వేధిస్తున్నావో వారు నా దగ్గరకొచ్చి కన్నీరు కార్చి మొర్ర పెడితే, వారు శపిస్తే, వారు గనక దూషిస్తే ఆ కీడు నీ మీదకొచ్చి పడతాది. కాబట్టి మనం బాగా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో మన మీద ఎవడైతే మాంత్రికులు గాని, దుర్మార్గులు గాని, చిల్లంగితనం గాని, చేతబడి క్రియలు చేసిన వాడి గురించి మనం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ కీడు వాడికి తగిలి వాడు చచ్చిపోతాడు. చూడండి ఇక్కడ రాస్తున్నాడు, నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. నీకు తెలియని నాశనము అది దేవుడు పంపిస్తాడు. మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మనము గంటలు గంటలు కూర్చొని ఆ మాంత్రిక శక్తులను బంధిస్తూ విజ్ఞాపన ప్రార్థన చేస్తే, గొలుసు ప్రార్థన చేస్తే, సంఘ ప్రార్థన చేస్తే, దెబ్బకి అక్కడున్నటువంటి వాడి మీదకి నాశనము దిగి వస్తాది. అది అకస్మాత్తుగా వస్తాది. వాడి వయసు 100 సంవత్సరాలు దేవుడు జీవ గ్రంథంలో రాసిన వాడు మధ్యలోనే సుమారు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల మధ్యలోనే రాలిపోయేటట్లు అకస్మాత్తుగా నాశనము వాడి మీదకొచ్చి, వాడి వంశాన్ని, వాడి తరాన్ని, వాడి పిల్లలని, వాడి భవిష్యత్తుని ఆ నాశనము, ఆ కీడు వారిని వెంటాడి వారిని భూమి మీద లేకుండా చెరిపివేస్తాది.
తర్వాత మళ్ళీ చూద్దాం 12వ వచనం. నీవు బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన వేచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాంత్రికులు బాల్యం నుండి అభ్యసిస్తా ఉంటారు ఈ మంత్ర విద్యలు. అయితే దేవుడు క్లియర్ తెలుసు వాళ్ళు ఎలాంటి విద్యలు అభ్యసిస్తున్నారో వారికి తెలుసు. నీవు ప్రయాసపడి అభ్యసించే వారు ప్రయాసతో ఎవరికి కంటికి కనపడకుండా బట్టలు ఊడదీసుకొని రాత్రిపూట ఏదైతే పనికిరానివి తినకూడనివి తినుకుంటూ, చేయకూడనివి చేసుకుంటూ, ఊహించకూడనివి ఊహించుకుంటూ, తలంచకూడనివి తలంచుకుంటూ, మనుషులను చంపుకుంటూ, చచ్చిపోయిన శవాల మీద ఆ యొక్క శవపేటికల్లో ఉన్నటువంటి వ్యర్థమైన అసహ్యమైన ఆహారము తినుకుంటూ వారు ఈ లోకంలో ఉన్నటువంటి దురాత్మల రూపంలో దేవుని యొక్క అవతారాలు ఎత్తినటువంటి దురాత్మల దగ్గర నుండి వరాలు పొందుకొని మనుషుల్ని చంపటానికి ప్రయత్నం చేస్తారు. ఏ ఒక్క మాంత్రికుడు యేసు ప్రభువారి దగ్గర నుంచి వరాలు పొందుకోడు. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాంత్రికుడు పడిపోయినటువంటి దేవదూతల పేర్ల దగ్గర, దేవదూతల దగ్గర మాత్రమే వరాలు పొందుకొని, దేవతల దగ్గర మాత్రమే వాటికి కావాల్సినవి అర్పించి, వాటికి కావాల్సినటువంటి విద్యలను నేర్చుకొని, వాటికి కావాల్సిన బలులు ఇచ్చి, ఈ విద్యలన్నీ నేర్చుకుంటా ఉంటారు. అంటే ఇచ్చేదెవరు? భూలోకంలో దేవతలని పేరు చెప్పుకుంటున్నటువంటి వారే ఈ మాంత్రికులకు గూడా ఈ వరాలిచ్చి, ఈ మనుషుల్ని చంపేటటువంటి తంత్రాలు ప్రయోగిస్తున్నాయి. చూడండి, నీ విస్తార శకునములను చూపుటకు నిలువుము. నీ విస్తారమైన శకునములు చూస్తున్నావు. ఆ శకునములు ఏవి నిన్ను కాపాడలేవు. తర్వాత అవి ఒకవేళ నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషుల్ని బెదిరించుదువేమో, మనుషుల్ని బెదిరిస్తావేమో, ఒకవేళ ఆ శకునములు నిన్ను కాపాడటానికి ఉపయోగపడతాయేమో గానీ, నన్ను అంటే దేవుడినైన నన్ను నువ్వు బెదిరించలేవు. నీ వల్ల కాదు. నువ్వెంత గర్వాంధుడివైనా, నువ్వెన్ని వరాలు పొందినా, నువ్వెన్ని రకాలైన విద్యలు అభ్యసించినా, నువ్వు నరకానికే ఎళ్ళిపోతావని దేవుడు స్పష్టంగా బెదిరిస్తున్నాడు. నీ విస్తారమైన యోచనలో నువ్వు ఆలోచిస్తున్నావు. నేను అది నేర్చుకుంటా, ఇది నేర్చుకుంటా, ఆ వరం పొందుతా, ఈ వరం పొందుతా, దేవుణ్ణి ఎదిరిస్తా, మనుషులందరిని జయిస్తాను అనుకుంటున్నావేమో. నీవు అలసి ఉన్నావు ఆ యోచనల వలన. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమోనో ఆలోచించుకొనుచున్నావు. కానీ జ్యోతిష్కులు ఏం చేయలేరు నిన్ను. నేను పంపించే నాశనం, నేను పంపించే ఉగ్రత, నేను పంపించే కీడు నీ మీదికి రాకుండా ఏ జ్యోతిష్కుడు ఆపలేడు. ఏ నక్షత్ర సూచకులు ఆపలేరు. ఏ మాసచర్య చెప్పేవారు వాటిని నేను పంపించేటటువంటి కీడు నుండి నిన్ను తప్పించలేరు. వారు కొయ్యకాలు వలెనైరి. 14వ వచనం. అగ్ని వారిని కాల్చివేయుచున్నది. వారు కొయ్యకాలు వలె అంటే కట్టెను పొయ్యిలో ఏస్తే ఎలా అయితే కాలిపోతారో, నీకు నీకు సహకరించే వారంతా నరకములో కాలిపోతారు. జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేకయున్నారు. దేవుడు పంపించేటటువంటి ఆ ఉగ్రత జ్వాల నుండి, ఆ నరకపు జ్వాల నుండి తమను తాము తప్పించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. నీ మాంత్రిక విద్యలు, నీకు సహాయం చేసే మాచచర్య చెప్పేవారు, మాస మాస మాసచర్యలు చెప్పేవారు, నక్షత్ర సూచకులు, జ్యోతిష్కులు, పంచాంగికులు, తర్వాత ఎవరెవరైతే నువ్వు గొప్పోళ్ళు గురువులు అనుకుంటున్నావో, ఆ గురు బ్రాహ్మణులు కూడా నిన్నెవ్వరూ కాపాడలేరు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనన తగినది కాదు. అది యుగ యుగాలు కాలేటటువంటి ఆరని అగ్నికుండము. దానిలో కాచుకోవటానికి చలిమంటగా లాంటిది కాదది. అది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి నేను ఏర్పాటు చేసిన అగ్నిగుండము. దాంట్లో నువ్వు కాలిపోక తప్పదు. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలిసితివో వారికి అలాగే జరుగుచున్నది. ఏ దేవుళ్ళు నాకు తోడుగా ఉన్నారని, ఏ దేవతలు నాకు వరాలిచ్చారో అని నువ్వు ఎవరి కోసమైతే ప్రయాసపడి అలిసిపోతివో వారందరూ కూడా అదే అగ్నిగుండంలో కాలిపోబోతున్నారు. వారికి అలాగనే జరగబోచున్నది. నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవుచున్నారు. నీతో బాల్యము నుండి ఈ దురాత్మలు, పడిపోయిన దురాత్మలు, దేవతలు అని పేరు చెప్పుకున్నటువంటి ఈ రోజున భూమి మీద ఆరాధించబడుతున్న దెయ్యాలన్నీ కూడా
అక్కడ రాయబడ్డాయి. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేశారు. నీకు వరాలిచ్చిన దేవతలు వ్యాపారం చేశారు. నీకు వరాలిచ్చిన దేవుళ్ళు నీతో వ్యాపారాలు చేశారు. ఆ వ్యాపారం చేసి నీతో బిజినెస్ చేసిన ప్రతి ఒక్క దేవుడు, ప్రతి ఒక్క దేవత ఎక్కడుండబోతుంది? వారు తమ తమ చోట్లకు, తమ తమ కోసం ఏర్పాటు చేసిన అగాధము, వెలుపటి చీకటి అగాధము, పాతాళములోనికి, వా కఠినమైన బిలాలలోనికి, ఎక్కడెక్కడైతే వారిని ఏర్పాటు చేశానో, ఎక్కడెక్కడైతే వారిని తొక్కబోతున్నానో అక్కడక్కడ వారు తమ తమ చోట్లకి వెళ్ళిపోబోతున్నారు. ఓ మాంత్రికుడా, మారుమనసు పొందు. ఇలాగా మారుమనసు పొందటం కోసం మాంత్రికులకు మనం ప్రార్థన చేయాలి. మారుమనసు పొందకపోతే, వారు ఇంకా మనల్ని హింసిస్తుంటే, మనం ప్రార్థనలో వారిని శపించినప్పుడు, మనం ప్రార్థనలో వారిని గద్దించినప్పుడు, మనం ప్రార్థనలో విజ్ఞాపనలు చేసి వారిని శపించి వారి నాశనం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు, వారి మీదికి ఆకస్మిక మరణాలొస్తాయి. వారి మీదికి నాశనాలొస్తాయి. వారి మీదికి దేవుడి ఉగ్రత వస్తది. వారి మీదికి ఊహించలేని కీడు వచ్చి వారి మధ్యలోనే రాలిపోతారు, కాలిపోతారు. వారి మధ్యలోనే దేవుని ఉగ్రతకు గురై చచ్చిపోతారు. కాబట్టి ధైర్యంగా ప్రార్థన చేయాలి. జడియకుండా ప్రార్థన చేయాలి. ఎక్కడ కలవరపడకుండా ప్రార్థన చేయాలి. గంటలు గంటలు మాంత్రికుల యొక్క శక్తులను కాల్చివేసేటట్లు, దేవుని యొక్క అగ్ని భూమి మీదకి దిగేటట్లు, దేవదూతలు వచ్చి ఖడ్గములు తీసుకొని వచ్చి ఆ మాంత్రిక శక్తులను నరికి పారేసేటట్లు మనం బలమైన ప్రార్థన, అభిషేకంతో కూడిన ప్రార్థన, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తులన్నిటిని ఓడించి వాటన్నిటిని కాల్చివేసి మనకు గొప్ప విడుదలిస్తారు. మన కుటుంబం క్షేమంగా ఉంటది. మన శత్రువులు మన కళ్ళెదురుంగానే నాశనమైపోతారు. మన మీద తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కడు కూడా భూమి మీద లేకుండా రాలిపోతాడు. అలాంటి బలమైన ఉజ్జీవం కలిగినటువంటి ప్రార్థన ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాలి. ప్రతి ఒక్క సేవకుడు చేయాలి. అలా చేసినప్పుడు ఈ యెషయా గ్రంథం 47 అధ్యాయంలో ఉన్న వచనాలు ఎత్తి పట్టి దేవుని సన్నిధిలో కూర్చొని ఈ అధ్యాయం తెరిచి మనం ప్రార్థన చేసినప్పుడు మాంత్రికులందరూ కూడా ఓడిపోతారు. మాంత్రికులందరూ కాలిపోతారు. మాంత్రికులందరి మీదకి పరలోకంలోంచి దేవదూతలు ఖడ్గములు తీసుకొని దిగివచ్చి వారితో యుద్ధం చేసి వారిని మరణించేటట్టు, వారు ఆకస్మిక మరణం పొందేటట్లు చేస్తారు. దేవుడు ఉగ్రత బలంగా వారి మీదకి దిగినప్పుడు వారు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనం గొప్ప గొప్ప ఘనమైన విజయాలు ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు. కాబట్టి ఇక నుంచైనా యెషయా గ్రంథం 47 అధ్యాయం దగ్గర పెట్టుకొని మనం బలమైన ప్రార్థన, బలంగా వాక్యాన్ని ఎత్తి పట్టి మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి మాంత్రికుడు మన కాళ్ళ కిందకు వచ్చును గాక. ప్రతి మాంత్రికుడు ఆ ప్రాంతాల నుండి, ఆ రాష్ట్రాల నుండి, ఆ దేశాల నుండి పారిపోయి, లేకపోతే మారిపోయి ప్రభువునన్నా నమ్ముకోవాలి. లేకపోతే వారు పాతాళానికి వెళ్ళిపోదురు గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచి వర్ధిల్లింప చేయను గాక. ఆమేన్.